సో ఫ్రెండ్స్ హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనం జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లోని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డిఏవిసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్. మనం ఇప్పుడు 4th చాప్టర్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. 4th చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్ అనేది బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి అందించినాను. మీరు ఆ వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే బేసిక్స్ అనేవి దేనికైనా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనం ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఆర్ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్ బార్, వేర్ ఆర్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ఏ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అండ్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ బార్. అంటే ఆర్ అనేది మాడ్ ఆఫ్ ఆర్ బార్ అని చెప్తున్నాడు. అంటే ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఆర్తో డినోట్ చేసాము అని చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వాడు చెప్పేది ఏంటంటే ఆర్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఓకేనా? సో దో ఆఫ్ ఆర్ బార్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉంది. దో ఆఫ్ ఆర్ బార్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు ఐ బార్, దో ఆఫ్ ఆర్ బార్ బై దో వై ఈక్వల్స్ టు జే బార్, దో ఆఫ్ ఆర్ బార్ బై దో జెడ్ ఈక్వల్స్ టు కే బార్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే మ్యాగ్నిట్యూడ్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేద్దాం. సో టూ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్. ఆర్ స్క్వేర్కి 2r, ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే దో ఆర్ బై దో ఎక్స్, దట్ ఈక్వల్స్ టు 2x. ఓకేనా? సో ఇప్పుడు దో ఆర్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్, 2 క్యాన్సిల్. సిమిలర్లీ దో ఆర్ బై దో వై ఈక్వల్స్ టు వై బై ఆర్, దో ఆర్ బై దో జెడ్ ఈక్వల్స్ టు జెడ్ బై ఆర్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ని కన్సిడర్ చేసినట్టయితే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటున్నాడు కదా, దాన్ని చూద్దాం. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా? డెల్ అంటే ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. సో ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్. ఎక్స్తో డెరివేట్ చేస్తున్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఆర్లో ఎక్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎఫ్ డాష్ ఆర్, మళ్ళీ ఆర్ని చేస్తే దో ఆర్ బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో జెడ్. దో ఆర్ బై దో ఎక్స్ వాల్యూ, దో ఆర్ బై దో జెడ్ వాల్యూ, అలాగే దో ఆర్ బై దో వై వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు వాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఐ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ, నాకు తెలిసి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అనేది మూడిట్లో కామన్ కాబట్టి కామన్ తీసేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఐ ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ జే బార్ ఇంటూ వై బై ఆర్ ప్లస్ కే బార్ ఇంటూ జెడ్ బై ఆర్, జెడ్ బార్ కాదు జెడ్ బై ఆర్. ఓకేనా? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ బార్, ఆర్ బార్ అన్నింటిలో కామన్ ఉంది కదా, అది తీసేయండి. ఐ బార్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇంటూ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? ఆర్ బార్ ఈక్వల్స్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్ అంటున్నాడు కదా, అంటే దీని ప్లేస్లో మీరు ఆర్ బార్ అనేది పెట్టేసేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్ బార్. సో మీకు రావాల్సిన ఆన్సర్ ఇదేనా అంటే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. సో డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్ బార్. ఇదేనా క్యాలిక్యులేట్ చేయమనింది? మిమ్మల్ని ప్రూవ్ చేయమని ప్రూఫ్ అనేది మీరు ప్రూఫ్ చేసేసారు. సో హెన్స్ ప్రూవ్డ్.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నట్లయితే, డౌట్స్ అనేవి కామన్ కాబట్టి మీరు నా కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ డౌట్ అనేది 100% క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అయినా ఇది సింపుల్ ప్రాబ్లమే కాబట్టి పెద్దగా డౌట్ ఉండకపోవచ్చు, ఉన్నా కానీ పర్వాలేదు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ ద యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ x² + y² + 2z² = 26 ఎట్ ద పాయింట్ 2, 2, 3 అంటున్నాడు. ఓకే, x² + y² + 2z² - 26 f అనుకోండి. నార్మల్ వెక్టర్ అంటున్నాడు అంటే ∇f i × ∂∂x + j × ∂∂y + k × ∂∂z into f I into ∂∂x of plus j into ∂∂y plus k into ∂∂z into x² plus y² plus 2z² minus 26. ఓకేనా, నెక్స్ట్ ∂x ఆఫ్ ఇది ∂x ఆఫ్ f అంటే విత్ రెస్పెక్ట్ x చేస్తాం కాబట్టి y0 z0 26 కాన్స్టెంట్ కాబట్టి 0. సో I into 2x plus j into ∂y ఆఫ్ f అంటే 2y. ఓకే, నెక్స్ట్ k into ∂z ఆఫ్ 2z z² అనేది 2z into 2 4z. ఓకేనా, మీకు వెక్టర్ అనేది వచ్చేసి 2xi బార్ ప్లస్ 2y j బార్ ప్లస్ 4z k బార్ అంటే నార్మల్ వెక్టర్ అనేది మీకు వచ్చేసింది. మీరేం చేస్తారంటే వాడు పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఆ పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x = 2, y = 2, z = 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే = 2 × 2 ప్లస్ 2i బార్ ప్లస్ 2 × 2 × j బార్ ప్లస్ 4 × 3 × k బార్ దట్ ఈక్వల్స్ 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 12k బార్. వాడు మిమ్మల్ని నార్మల్ వెక్టర్ అని అడగట్లేదు క్వశ్చన్లో, యూనిట్ నార్మల్ వెక్టర్ అంటున్నాడు. యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే ఇది ∇f అనేది మీకు తెలుసు. యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే మీకు ప్రీవియస్ పార్ట్లో చెప్పాను కదా ఫార్ములా అనేది. యూనిట్ నార్మల్ వెక్టర్ ∇f బై మోడ్ ఆఫ్ ∇f. సో 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 12k బార్ బై దీని మాడ్యులస్ ఎంత 4² ప్లస్ 4² ప్లస్ 12 హోల్ స్క్వేర్ 144 16 16 6 plus 4 10 10 plus 6 16 4 5 6 7 1 4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 12k బార్ బై √176 అనేది మీ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, యూనిట్ నార్మల్ వెక్టర్ మీద ప్రాబ్లం ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. మనం పెద్ద కాన్సెప్ట్లో ఇవన్నీ ఒక పార్ట్ మాత్రమే ఉంటాయి ఆ సొల్యూషన్లో. సో మీరు ఇవి ఎలా చేయాలనేది నేర్చుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి కూడా మీరు ఈజీగా చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని లాస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, 4th చాప్టర్లో మామూలుగా గ్రాడ్-ఎఫ్ అంటే గ్రేడియంట్ అనేది ఒక కాన్సెప్ట్, అలాగే యూనిట్ నార్మల్ వెక్టర్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఒక కాన్సెప్ట్, డైరెక్షనల్ డెరివేటివ్ అలాగే డైవర్జెన్స్, కర్ల్, అలాగే వెక్టార్ ఐడెంటిటీస్. ఓకేనా, గ్రేడియంట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. డైరెక్షనల్ యూనిట్ నార్మల్ వెక్టర్ అనేది డిస్కస్ చేస్తున్నాను. డైరెక్షనల్ డెరివేటివ్, డైవర్జెన్స్, కర్ల్, వెక్టార్ ఐడెంటిటీస్, ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ అన్నీ ఒకే దాంట్లో కాదు, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను పార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్ చెప్పి ఫార్ములాస్ చెప్పి అలాగే మీకు ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. సో మీకు కొంచెం ఎక్కువ పార్ట్సే రావచ్చు, కానీ నా ప్రతి పార్ట్ని మీకు కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు చాప్టర్ మీద కమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దాని ద్వారా మీరు టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా నేను 2 చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి కాన్సెప్ట్కి 2 or 3 ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే మీకు మోడల్ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది చూద్దాం.
find the unit normal vector to the given surface x square y plus 2xz equals to 4 at the point 2, minus 2, 3. వాడు ఏమన్నా సరే ఎఫ్ అనేది రాసేద్దాం. ఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2xz మైనస్ 4. నార్మల్ వెక్టర్ అంటే డెల్ ఎఫ్. సో ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ ఇంటూ ఎఫ్. ఓకే, ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2xz. సో దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై అంటే ఎక్స్ స్క్వేర్కి 2x వై. ఓకే, ప్లస్ ఎక్స్కి 1, సో 2z ప్లస్ జే ఇంటూ వైని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0. ఓకే, నెక్స్ట్ కే ఇంటూ దో బై దో జెడ్ ఆఫ్ 2xz. ఈ పార్ట్ అనేది 0, సో 2x. వాడు నార్మల్ వెక్టార్ అనట్లేదు. సో నార్మల్ వెక్టార్ ఎట్ ద పాయింట్ ఇచ్చాడు 2, minus 2, 3. సో x ఈక్వల్స్ టు 2, y ఈక్వల్స్ టు -2, z ఈక్వల్స్ టు 3 అనేది మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ j ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ 2 ఇంటూ 2. ఓకేనా? సో 2 2s 4, 4 2s 8, -8 ప్లస్ 6 minus 2i bar ప్లస్ 4j bar ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 4k bar. నార్మల్ వెక్టర్ అనేది మనకు వచ్చేసింది. నార్మల్ వెక్టర్ 2i బార్ మైనస్ 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. యూనిట్ నార్మల్ వెక్టర్ అంటున్నాడు. ఇది డెల్ ఎఫ్. యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే డెల్ ఎఫ్ బై మోడ్ డెల్ ఎఫ్. ఓకేనా? సో మైనస్ 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్ బై రూట్ ఓవర్ డెల్ ఎఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్ బై రూట్ ఓవర్ 16 32 ఒక 4 36 అంటే 6 మైనస్ 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్ బై 6. ఓకేనా ఫ్రెండ్స్? యూనిట్ నార్మల్ వెక్టర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనిట్ నార్మల్ వెక్టర్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాము. అలాగే కొన్ని ఫార్ములాస్ కాదు, కొన్ని ప్రూఫ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. డెల్ అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ మీద, గ్రేడియంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూసాము. మీకు చెప్పాను కదా, నెక్స్ట్ పార్ట్లో డైరెక్షనల్ డెరివేటివ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. చాలాసార్లు వాటి మీద మనకి సెమిస్టర్లో ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరిగింది. అలాగే డైవర్జెన్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కర్ల్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెక్టర్ ఐడెంటిటీస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ మీకు ఈ పార్ట్లో కానీ ప్రీవియస్ పార్ట్లో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవంతా ఇవి వస్తేనే నీకు ఆ పెద్ద ప్రాబ్లమ్స్లో ఇవన్నీ చిన్న పార్ట్స్ లాగా మీకు అవి వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసి కొంచెం కాన్సెప్ట్ అనేది కొన్ని కొత్త మోడల్స్ అనేవి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దాని ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఏమైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. నా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే మీకు కమెంట్ అనేది సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet you in another new concept in next video. Thanks for watching this. Have a good day and a great day, and bye friends.